నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్కటి చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 233 ప్రతిపదార్థం తెలుసుకుందాము. మహాకామేశ మయి ఈశి పద విభజన ప్రతిపదార్థం. మహాకామ ఈశ మయి ఈశి. మహాకామేశ మయి ఈశి మహాకామేశ్వరునికి పరమశివునికి పట్ట మహా ఈశి రాణి భార్య. మహాకామేశ్వరుడైన పరమశివునికి పట్టపురాణి, అభిషిక్తురాలైన పట్టపు దేవి. కామేశ్వరునితో త్రైలోక్య సామ్రాజ్య పట్టాభిషేకం పొందిన పట్టపురాణి సూక్ష్మ శరీర సంబంధములైన అన్ని కోరికలను ప్రసాదించగలవాడు మహాకామేశ్వరుడు. ఆయన శక్తి కామదాయిని శక్తి. ఈమె మహాకామేశ్వరి. మహాకామేశ మయీషి. కామ్యత ఇతి కామ అతి సుందర. ఆయన మహాకామేశ్వరుడు. ఈమె ఆయన మహాఈషి. కామం అంటే కోరిక. కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. వీటిని కలిగించేవాడు కామేశ్వరుడు. ఈ కోరికల సమిష్టి స్వరూపమే మహాకాముడు. కొంతమందికి పునర్జన్మ అక్కర్లేదు, కానీ మోక్షం కావాలి అనుకుంటారు. మోక్షం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప కోరిక. అది మహాకామన. కోరికలు ప్రసాదించేవాడు కామేశ్వరుడైతే వాటి యొక్క కామదాయిని శక్తి మహాకామేశ్వరి. సృష్టి జరగక ముందు ఈ సృష్టి చాలా కావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశుని మహాకామేశుడు అంటారు. ఆ కోరికను మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు. అంటే మహాకామేశ్వరి కోరికయే మహాకామేశ్వరి. ఆయనకు చేత ఈమెకు ఊహ ఆయన. అంటే ఒకరి మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉన్నారు. ఇలాంటి చక్కని దాంపత్యం ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశ మహేషి, మహాకామేశ్వరునికి పట్ట మహేషి అన్నారు. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి, 14 లోకాలున్నాయి. వీటినన్నిటిని పాలించేవాడు మహాకామేశ్వరుడు. ఈ జీవులందరూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. దానివల్ల పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు. అటువంటి లోకాలను రక్షించే బాధ్యత ఈశ్వరుడే. అతని అర్ధాంగి అయిన పరమేశ్వరుడిది కూడా. జీవుల యొక్క పాపపుణ్యాల కర్మల సముదాయమే మహాకామేశ మయి ఈశి అని చెప్పబడుతుంది. మహాకామేశ మహాకామేశి ఇద్దరు వేరు కాదు, ఒక్కరే. మహాకామేశ మహిషాసి అయిన మహా అష్టాక్షరి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరండి వ్యూవర్స్. థ్యాంక్ యూ.